ఎవరిదిరా ఈ చైను ఇంత భద్రంగా దాచుకున్నావు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది అడుగుతూ ఉంటుంది కార్తీక్ వాళ్ళమ్మ. ఆ మాటలకి ఉన్నారమ్మా అనేత అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఒకసారిగా షాక్. ఏంట్రా ఒకసారిగా అంత మాట అనేసావు? ఎంత బాగుందో చైను, నిజంగా ఉన్నారా అనేత అంటూ ఉంటుంది. నిజంగా ఉన్నారమ్మా అనేసరికి వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నాకు చాలా దడగా ఉందిరా, బా క్లియర్గా చెప్పురా అనేత అంటూ ఉంటుంది. ఇది నా 10 ఏళ్ల వయసప్పుడుదమ్మా అనేత అంటూ ఉంటాడు. ఏంటి చెప్పు అనేత అంటూ ఉంటుంది. అప్పుడు నాకు ప్రాణాలు కాపాడిన ఒక అమ్మాయి చైనమ్మ ఇది అనేత అంటూ ఉంటుంది. బాల్య స్నేహితురాలా అని అంటే, నాకైతే తను తెలియదు కానీ నా ప్రాణం కాపాడినప్పుడు తన చైను నాకు ఎలా దొరికిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ నా దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి నా దగ్గర ఈ చైను ఉంది. ఎప్పుడైనా కనిపిస్తుందా దొరకపోతుందా అనే ఆరాటంలో ఉన్నాను అనేత అంటూ ఉంటాడు. ఓ ఇంతేనా, ఇంకేదైనా ఉందేమో నన్ను భయపడ్డాను రా అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఎందుకమ్మా నీ కొడుకు మీద అంత భయం నీకు అనేది నవ్వుతూ అంటూ ఉంటాడు. అదేం లేదురా, చైన్ చూసేసరికి కొంచెం భయం వేసింది అనేత అంటూ ఉంటాడు. అయితే ఈ చైన్ ఎలా వచ్చింది నీ దగ్గరికి అంటే, ఎలా వచ్చిందో తెలియదు కానీ నా దగ్గరికి వచ్చింది. తన మెల్లో నుంచి నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉంది అనేత అంటూ ఉంటాడు. నాకు అర్థం కావడం లేదు. నాకు ఈ చైన్కి ఎటువంటి సంబంధం లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని అనుకొని నా దగ్గర ఉంచాను అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే వాళ్ళ అమ్మ కార్తీక్ చెప్పిన మాటలన్నీ చాలా ఓపికగా వింటూ ఉంటుంది. అలా విని సరేలే అని చెప్పి అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఆ చైన్ అమ్మాయి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు, చిన్నప్పుడు పాప గురించి.